సిద్ధవటం ఒంటిమిట్ట మండలాల ఉమ్మడి జేఏసీ సాధారణ కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలు విలీనం చేయాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట 2 మండలాల ప్రజలు బైఠాయించారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు ఉమ్మడి జేఏసీ సాధారణ కమిటీ సభ్యులు వినతి పత్రం సమర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అర్జీలు ఈ నెల 31 వరకు అర్జీలు తీసుకుంటామని, ప్రజల అభిప్రాయాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని అన్నారు. రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ కడప నగర ప్రజలకు సిద్ధవటం పెన్నా నది నుంచి త్రాగునీరు సరఫరా అవుతుందని, ఒంటిమిట్ట కోదండ రామయ్య ఆలయం కడప జిల్లాలో అంతర్భాగమేనని, ఈ 2 మండలాలు కడప రెవెన్యూ పరిధిలో ఉంచాలని కలెక్టర్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం ఒంటిమిట్ట ఉమ్మడి జేఏసీ సభ్యులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి హరిప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ హరేంద్రనాథ్ తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జేఏసీలు ఏర్పాటు చేసుకొని పార్టీలకు అతీతంగా రకరకాల ఉద్యమాలు ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కంటే ఈ నెల 31వ తేదీ వరకు ఈ గజెట్ నోటిఫికేషన్ మీద అభ్యంతరాలు తెలుపుతూ ప్రభుత్వం సమయం ఇచ్చినందువల్ల ప్రజలందరూ కూడా 2 మండలాల నుంచి కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ని కలవాలని వస్తే కలెక్టర్ గారి సమయం తీసుకొని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కడప జిల్లాకు ఒంటిమిట్ట సిద్ధవటానికి చాలా దగ్గర అభినవభావ సంబంధం ఉంది. గతం నుంచి కూడా సిద్ధవటం అనేది గతంలో జిల్లా కలెక్టరేట్. పెన్నా ఒడ్డునున్న సిద్ధవటంలో వరదలు ఎక్కువగా రావడం వల్ల కలెక్టరేట్ నిర్వహణ ఇబ్బందిగా ఉండడం వల్ల స్వాతంత్రానికి ముందు సిద్ధవటంలో ఉన్న కలెక్టరేట్ కడపకు మార్చడం జరిగింది. ఆ తర్వాత సిద్ధవటం రెవెన్యూ డివిజన్గా ఉండడము, ఆ తర్వాత మండల కేంద్రం అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా కడపకు సంబంధం ఉంది. పొద్దున కడపకు పని చేసుకుంటూ వచ్చి సాయంత్రం ఇళ్లకు పోయే పరిస్థితి. ఏ అధికారిని కలవాలన్నా కూడా జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులను 10 నిమిషాల్లో వచ్చి కలిసి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇంటికి పోయే పరిస్థితి. ఈరోజు అన్నమయ్య జిల్లాలో కలిపితే చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతామని చెప్పి వాళ్ళ బాధను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా కలెక్టర్ గారు కూడా పరిస్థితులన్నీ తెలుసు. ఎందుకంటే 1.5 సంవత్సరం నుంచి జిల్లా కలెక్టర్గా ఉన్నారు. ఆయన భౌగోళిక పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. వాస్తవ పరిస్థితిని గమనించి ఆయన ప్రభుత్వ దృష్టిలో పెడతానన్నారు. ఎందుకంటే ఈ అబ్జెక్షన్స్ అన్నీ కూడా 31వ తేదీ లోపల రాష్ట్ర ప్రభుత్వానికి పోయిన తర్వాత అక్కడ నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనా మళ్ళీ ఈ 3-4 రోజుల్లో కూడా వీళ్ళందరి విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మినిస్టర్ గారిని కూడా మళ్ళా ఒకసారి కలిసి వీళ్ళ విజ్ఞప్తిని మనం వాళ్ళ దృష్టికి తీసుకుపోయేటట్టు చేసి దాన్ని ఇక్కడే ఉండే విధంగా అన్ని రకాలుగా కూడా కృషి చేస్తామని చెప్పి ఎవరు కూడా ఆందోళన పడద్దు. ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ఈ ప్రాంత మనోభావాలను తప్పకుండా ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పి ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో పెట్టాము. ఇది ఆయన రెవెన్యూ మినిస్టర్కి పంపించాడు. ఈ అబ్జెక్షన్స్ అన్నీ ఏమేమి వస్తున్నాయో అన్నీ తీసుకొని ఒకసారి ఫైనల్ గజెట్ రిలీజ్ చేసే లోపల అబ్జెక్షన్స్ అన్ని పరిగణలోకి తీసుకున్నామని చెప్పి రెవెన్యూ మినిస్టర్ నోటీస్కి ఇచ్చాడు. రెవెన్యూ మినిస్టర్ని కూడా కలుస్తాం. కలిసిన తర్వాత తప్పకుండా ఇవి ఇక్కడే ఉండే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. వాళ్ళకు ఆ 2 మండలాల ప్రజల మనోభావాలకు, భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇవి వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటాం.